ఏమిటా ఇది? ఎవరు మిమ్మల్ని కట్టేసింది? మాకేం తోచడం లేదు, అందుకే మమ్మల్ని మేమే ఇలా కట్టేసుకుని ఆడుకుంటున్నాం. ఎప్పుడు చూసినా తమాషాలేనట. ఏం చెప్పంటావు మా అంతా మీ ఆయన చేసిన పని. ఎందుకు వాళ్ళు వదిలేస్తున్నావు? ఎందుకు వదిలేస్తున్నావు? ఏమిటండి ఇది? మీకేమైనా పిచ్చి పట్టిందా? అవునే, పిచ్చే పట్టింది. మన అబ్బాయి అంత పెద్ద తప్పేం చేశాడు? లవ్ చేశాడు, అది తప్ప? లవ్ చేయడం తప్పు కాదే, నా శత్రువు కూతురు లవ్ చేశాడు చూడు, అదే తప్పు. ఏమిటండి ఎప్పుడు చూసినా శత్రువు శత్రువు అంటారు? ఆయనకి మన అబ్బాయికి ఏదైనా గొడవ ఉందా? లేదే. మీ నాన్నగారి కాలంలో ఏదో గొడవ పడ్డారు, అది రావణాసుడు కాష్టంలా ఇంకా రగులుతూనే ఉంది. ఆ పగ ఇంకా అలాగే ఉండాలా? వద్దండి. ఆ 7 కొండల వాడే మన అబ్బాయికి వాళ్ళ అమ్మాయికి ముడి పెట్టాడు. మీ ఇద్దరు వేయకులేది ఈ పగలు చల్లారిపోతాయండి. ఏం కూసావే? నేను వాడు వియంకులం కావాలా? అది మాత్రం జరగదు. ఇప్పుడు తెలిసిందండి మన అబ్బాయి మీద అసలు మీకెంత ప్రేమ ఉందో. అడి కోసం నేను ఏమైనా చేస్తానని చెప్పేవారు, అది అబద్ధమేగా. మీకు మీ గౌరవమే ముఖ్యం. వాడేమిటంటే ఆ అమ్మాయి లేకపోతే చచ్చిపోతానంటున్నాడు. మన అబ్బాయికి కర్మకాండలు చేసి ఆ తర్వాత ఆయనతో సంతోషంగా గొడవ పెట్టుకోండి. నా బిడ్డకి నేను కర్మకాండలు చేయాలా? దయచేసి ఇంకెప్పుడు అంత మాట అనుకో. రే వెంకీ, పిల్లరా. రేయ్ ఇలా రారా. రే వెంకీ, ఆ అమ్మాయి లేకపోతే నువ్వు బతకలేవా? నాన్న, ఆ అమ్మాయిని నేను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పలేకపోతున్నాను నాన్న. ఆ అమ్మాయి లేని జీవితాన్ని నేను అసలు ఊహించుకోలేకపోతున్నాను నాన్న. ఒకవేళ నీ ప్రేమ నేను ఒప్పుకోలేదంటే నన్ను మీరా పిల్లని చేసుకుంటావా? అలాంటి పని నేను ఎప్పుడు చేయను నాన్న. రారా రా. నీ మీద నాకున్న ప్రేమని మీ అమ్మ అబద్ధం అంటోందరా. నీ మీద నాకున్నది ప్రేమే కాదు, దానికంటే ఎక్కువరా. నువ్వు ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమని నిరూపించలేనని చెప్పావుగా. నీ మీద నాకున్న ప్రేమని ఇప్పుడే నిరూపిస్తాను రా. వాడు ఒప్పుకున్నా సరే ఒప్పుకోపోయినా సరే తప్పకుండా ఈ పెళ్లి జరుగుతుంది. భూపతి, ఎందుకు కోపడతావు? కోపడు. ముందు నాకు కూడా కోపం వచ్చింది, తర్వాత బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. దయచేసి వాళ్ళిద్దరిని వెళ్ళేయాలని చూడు. మీకెంత ధైర్యం ఉంటే మా అమ్మాయి గారిని ఉమ్మని అడుగుతారు? చూస్తూ నించున్నారంట్రా, కొట్టండి. వెళ్ళండి ఇక్కడి నుంచి. భూపతి, ఇంటికొచ్చిన వాడిని చంపానన్న చెడ్డ పేరు నాకు రానివ్వద్దు. వెళ్ళిపో. నీ నిర్ణయం ఇదేనా? ఏమండి కాస్త లోపలికి రండి. ఏమండి నోర్మయ్, ఏమండి దయచేసి లోపలికి రండి. లోపలికి రండి, చెప్తాను. రండి. చెప్పు. ఏమండి నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా వినండి. ఆ దేవుడే వాళ్ళని ఇక్కడికి పంపించినట్టున్నాడు. శాస్త్రి గారు చెప్పింది జ్ఞాపకం ఉంది కదా. ఇంకో 30 రోజుల్లో మన అమ్మాయికి పెళ్లి జరగలేదంటే ఆ తర్వాత దాని పెళ్లికి ఎన్నో సమస్యలు ఎదురవుతాయని చెప్పారు. అందుకని ఏమండి ఇంకో 30 రోజుల్లో మన అంతస్తుకు తగ్గ సంబంధం ఎక్కడ దొరుకుతుందని అడిగారు. ఇప్పుడొచ్చిన సంబంధం కంటే గొప్ప సంబంధం ఖచ్చితంగా దొరకదు. ఉమా వాడు నా ఆజన్మ శత్రువు. మీకే కాని మన అమ్మాయికి కాదుగా. అలాని వాడు నా వీంకుణ్ణి చేసుకోవాలా? తప్పులేదండి. ఆయన చెప్పినట్టుగా ఇంకా ఎన్నాళ్ళు ఇలా గొడవలు పడుతుంటారు? ఇప్పుడు కూడా మీరు దిగి రాలేదుగా, వాళ్లేగా దిగొచ్చారు. ఎప్పటికీ గెలుపు మీదేనండి. దయచేసి మీ పట్టుదల వల్ల మన అమ్మాయికి దక్కాల్సిన మంచి జీవితాన్ని పాడు చేయకండి. నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. లేదండి, నిజం చెప్పాను. కాస్త ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. మీ అమ్మాయి పెళ్లి విషయంలో కొన్ని సమస్యలున్నాయి. కాస్త బాగా చూసి చెప్పండి. కంగారు పడకండి, మీ అమ్మాయి పెళ్లి సక్రమంగానే జరుగుతుంది. ఓ 30 రోజుల్లోగా పెళ్లి జరిపించేయండి. ఎలాంటి సమస్యలు ఉండవు. ఎంతైనా గ్రహ బలాన్ని తప్పించలేం కదా. ఏంటో నువ్వు అనేది? 30 రోజుల్లో పెళ్లి అయిపోవాలంటావు. రోడ్లో పోయేవాడికి నా కూతురు ఇవ్వగలనా? చాలా ఊరుకో. సరే, నీ ఇష్ట ప్రకారమే జరగని. వెళ్ళి వాళ్ళని ఇంట్లోకి పిలువు. ఈ పాత కక్షల్ని వదిలేయాలనుకుంటున్నాను. ఎప్పుడైతే మీరు మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చి సంబంధం అడిగారో ఆ తర్వాత కూడా నేను దిగిరాలేదంటే నేను పెద్ద మనిషి అనడంలో అర్థమే లేదు. మీరు చెప్పినట్టుగానే పాత కక్షలన్నీ మర్చిపోదాం, వీంకులు అవుదాం. మీరు లోపలికి రండి. వెళ్ళు. ఇప్పుడు కూడా గెలిచింది నేనే, ఎందుకంటే నువ్వే నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చావు. గెలుపు ఓటముల కంటే మన పిల్లల సంతోషం ముఖ్యం కదా. ఇచ్చుడు, ఈ పెళ్లిని సాగ్గా పెట్టుకుని నా మీద పగ తీర్చుకోవాలనుకున్నావో
ఆ తర్వాత నువ్వు ఉండవు, నీ ఊరు ఉండదు, నీ బిడ్డ కూడా ఉండడు. మన పిల్లల జీవితాలతో నేను ఎలాంటి ఆటలు ఆడుకోను. నేను పాతవన్నీ మర్చిపోయాను, మీరు మర్చిపోండి. ఈ రోజు మన మధ్య ఒక కొత్త బంధం ఏర్పడింది. మీరు ఈ సంబంధానికి ఒప్పుకోనందువల్ల నేను జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. ఎందుకైనా మంచిది మీ అమ్మాయితో కూడా ఒక మాట. నా కూతురు నేను అలా పెంచలేదు. మీరు ధైర్యంగా పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి. ఇదిగో ఇక్కడున్నారా రేయ్, ఏంట్రా తెల్లారితే పెళ్లి, నువ్వేమో పెళ్లి కొడుకువి. పందిట్లో సందడి చేయకుండా ఇక్కడికి వచ్చి మౌనంగా కూర్చున్నావేంటి? ఏంటి విషయం? మరేం లేదురా, రేపు ఉదయాన్నే తన మెళ్ళో తాళి కట్టి తన భర్తనైపోతాను. ఈ రోజు రాత్రి వరకు నేను తన లవర్ని. లవర్ గా ఉన్నప్పుడే తనతో 2 మాటలు మాట్లాడాలని ఆశగా ఉంది. కానీ ఎప్పుడు ఎక్కడ ఇంతేగా పైన మేడ మీద ఉంది, వెళ్ళి మాట్లాడు. ఇప్పుడు వెళ్ళి మాట్లాడితే ఎవరు ఏమనుకోరుగా. ఎవరేమనుకుంటా నీకేంట్రా? ధైర్యంగా వెళ్ళి మాట్లాడు. వెళ్ళరా, వెళ్ళు. వాళ్ళు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా ఒప్పుకున్నారు కదా. తెల్లవారితే నేను నీకు భర్తను కాబోతున్నాను. ఈ ఒక్క రాత్రికే నేను నీ లవర్ని. లవర్ గా ఉన్నప్పుడే నీతో మాట్లాడాలని ఆశతో వస్తే నువ్వు ఇక్కడ. నాకేం అర్థం కావట్లేదు, ఏమైంది? నన్ను మీరు లవ్ చేసి ఉండొచ్చు, కానీ ఎప్పుడైనా నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నానని చెప్పానా? విజీ, జోక్ చేయకు విజీ. మూర్ఖుల్లా మాట్లాడకండి. ఏ రోజైనా నేను అలా చెప్పానా? నాకు చదువు సంజయ్ లేకపోవచ్చు విజయ్, కానీ ఒక అమ్మాయి మనసు అర్థం చేసుకోలేకపోవడానికి నేను మూర్ఖుడినేం కాదు. నేను ఫస్ట్ నిన్ను చూసి మాట్లాడినప్పుడు నువ్వు నా పేరు చాలా బాగుందని చెప్పావు కదా. ఆ తర్వాత నేను నీకు ఒక లవ్ కార్డ్ పంపించాను. అది చూసి నువ్వు చాలా సంతోషపడ్డావట. ఆ తర్వాత మనం అశోక్ కి పెళ్లి జరిపించాం కదా. అప్పుడు నువ్వు నాతో ఏమన్నావు? నిన్నటి వరకు నువ్వు నాకు విలన్లా కనిపించావు, ఇప్పుడు నాకు హీరోలా కనిపిస్తున్నావు అన్నావుగా. సరే వదిలే, అవన్నీ అబద్ధాలే అనుకో. గుళ్ళో నా పేరు నచ్చించేయించావు కదా. నా మీద నీకు ఎంత ప్రేమ లేకపోతే గుళ్ళో నా పేరు నచ్చించేయిస్తావు? మీరు చెప్పినవన్నీ నిజమే, కానీ అన్నిటినీ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మిమ్మల్ని చూడక ముందే నాలో ప్రేమ కలిగింది. నేనొకరిని లవ్ చేస్తున్నాను. అతని పేరు వెంకటేషే. మీ పేరు చెప్పగానే నాకు బాగా నచ్చిందన్నాను. నిజంగా ఆ లెటర్ పంపించింది మీరని నాకు తెలీదు. ఆయనే పంపించారనుకుని చాలా సంతోషపడ్డాను. గుళ్ళో నేను అర్చన చేయించింది నేను లవ్ చేస్తున్నా నా వెంకటేష్ కి, మీకు కాదు. ఎన్ని మాట్లాడుతున్నారే, ఒక్కసారైనా నాతో మీ లవ్ గురించి డైరెక్ట్ గా చెప్పారా? చెప్పుంటే అప్పుడే నా వెంకీ గురించి మీకు చెప్పేదాన్ని. మొదటి నుంచి అన్ని తప్పుగా అర్థం చేసుకుని పిచ్చివాడిలాగా ఈ పెళ్లికి ఏర్పాటు చేశారు. మీ ఇద్దరిది ఒకే పేరు కాబట్టే మిమ్మల్ని ఒక మంచి ఫ్రెండ్ గా అనుకున్నాను. కానీ నేను ఆయన్ని ఎంతగా లవ్ చేస్తున్నానో మీకు తెలీదు. నా హృదయ స్పందన ప్రతి క్షణము ఆయన పేరే చెప్తోంది. మేమిద్దరం చూసుకోకుండానే కలిసింది ట్రైన్ లో. అమలాపురంకి ఇక్కడ దిగా? అవును, ఇక్కడే దిగాలి. సంగీత సాధనం పాదములకు తగలకూడదని ఎవరన్నారు? నీ పదములు చేసిన సంగీత కచేరీని ఇతరుల కరములు చెయ్యడం కూడా ఇంతవరకు నేను వినలేదు. ఇంత చిన్న సంగీత సాధనాన్ని కనుగొన్నది ఎవరో? నిద్రింపచేసే సంగీతాన్ని నిద్రపోతూ ఆలపించగలిగేది నువ్వొక్కదానివి. నీ కాలి అందిల్ని కానుకగా ఇస్తే శారదాదేవి తన వీణకి వీడ్కోలు పలుకుతుంది. ఇక పైన పసిడి విలువ పడిపోయి వెండి విలువ పెరిగిపోతుంది. చిలుకకే మాటలు నేర్పడం శ్రమం, కానీ నువ్వు ఈ లోకానికే మాటలు నేర్పించావు. నీ పాదములకు ఒక రూపాన్ని ఇవ్వగలిగితే ఇక మోనాలిసా రూపంతో పనే ఉంటుంది. అధరాలతో చిరునవ్వు చిందించడమే మానవులకు తెలుసు. వ్రేళ్లతో చిరునవ్వు చిందించడం నీ పాదములకు మాత్రమే తెలుసు. దయచేసి నీ పాదములను నీటితో కడగాలనుకోకు. హిమబిందువులతో నిండిన గులాబీలతో మృదువుగా తుడిచి సరిపోతుంది. పూర్తిగా వినే భాగ్యానికి నోచుకోక విడిపోతున్నాను. నీ గాలి అందేల సంపడిని నా చెవులలో నింపుకొని. సరే, మహారాజా మహల్కి ఎటు వెళ్ళాలి? మహారాజా మహల్కా? మేము కూడా అక్కడికి వెళ్తున్నాం. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. బండి ట్రబుల్ ఇస్తోంది, చూస్తానుండండి.
ఏంటది? నీ పాదములను నీటితో కడగాలనుకోకు, హిమ బిందువులతో తడిచిన గులాబీలతో తుడిచి మృదువుగా, అది చాలు.